నాయకులు ఎట్లుంటారంటే చాలామంది నేను మండల నాయకుడిని, నేను జిల్లా నాయకుడిని, నేను రాష్ట్ర నాయకుడిని కాబట్టి నేను మొత్తం తిరుగుతా అంటారు. మొత్తం తిరుగుతా నడవదు. ముందు ఇంట గెలిచి రచ్చ గెలువు. ఫస్ట్ నీ డబ్బా, నీ బూత్ ఏదైతుందో అందులో మెజారిటీ చూపెట్టు. నువ్వు రాష్ట్ర నాయకుడు కావచ్చు కాక, కానీ ఫస్ట్ నీ ఊరు సర్పంచ్ని ఎంపీటీస్ గెలిపించుకుంటేనే కదా నీకు కదర్ ఉండేది. నువ్వు అది చేయకుండా నేను మొత్తం దేశం తిరుగుతా, నేను మొత్తం రాష్ట్రం తిరుగుతా, నేను వికారాబాద్ జిల్లా అంతా చుట్టుకొస్తా, ఏమద్దు. నీ ఊళ్ళో నువ్వు ఎంపీటీసీ గెలిపి, సర్పంచ్ గెలిపి, నీ బూత్ల మెజారిటీ తీసుకురా, అప్పుడే నువ్వు దారకార్ లీడర్ అని నేను ఒప్పుకుంటా. లేకపోతే మాత్రం ఎన్ని డైలాగులు కొట్టినా లాభం లేదని నేను కూడా అనుకోవాల్సి వస్తుంది. మీరు పరిగిలో నాకు తెలుసు మొదటి నుంచి పటిష్టంగా పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో విపరీతమైన కోపం ఉన్నది. మీరు గట్టిగా అనుకుంటే, మీరు గట్టిగా తలుచుకుంటే ముమ్మాటికి రైతులు, మహిళలు, యువకులు, మైనారిటీలు, మన లంబాడా సోదరులు, దళితులు ప్రతి ఒక్కరు కూడా మనకు ఓటు వేయడానికి సుముఖంగా ఉన్నారు. మీరు పోయి అడగాలి, కూర్చోవాలి. ఆయన ఇక మనోళ్ళు ఎట్లా చేస్తారు, ఎలక్షన్ రాగానే పాంప్లెట్ పట్టుకొని ఇట్లా వరకు అట్లా పోతారు. గై నడవై. ఇప్పుడు మీరు ఆపోజిషన్లు ఉన్నారు, కూర్చోవాలి, ముచ్చట పెట్టాలి, బుదిరకియాలి. అవసరమైతే మన పాత ఏమైనా చిన్న చిన్న మన వైపు నుంచి ఏమైనా తప్పులు జరిగితే కడుపులో తల పెట్టాలి, అల్మించుకోవాలి. అట్లుండాలి. కానీ ఇట్లా వరేసి స్టైల్ కాయా తమి ఓటై నై చెల్తా పద్ధతిగా. ఎందుకంటే వాడు కాంగ్రెస్ వాడేమో పైసలు ఇస్తాడు, వాడు అడ్డగోలు పైసలు మంచుతాడు. వాళ్ళు విపరీతమైన పైసల సంపాదన మీద బిజీగా ఉన్నారు. వాడు ఇష్టం ఉన్నట్టు చల్లుతాడు. మరి మనం కొట్లాడాలంటే కనీసం ప్రజల ప్రేమ మనకు ఉండాలన్నా లేదా? కొద్దిగా టైం తీసుకోండి, కొద్దిగా ఒళ్ళు వంచుండ్రి. ఇంతకుముందు మా తమ్ముడు చెప్పినట్టు నిజమే, నేను ఒప్పుకుంటా. పోయిన 10 ఏళ్లలో మనం పార్టీని పెద్దగా చూడలేదు. నేను సురేందర్కు, మల్లేష్కు వాళ్ళిద్దరు మాట కూడా, వాళ్ళిద్దరి అభిప్రాయం కూడా మొత్తం మీ అందరి అభిప్రాయంగా అనుకుంటా ఉన్నా. వచ్చేసారి ఇట్లుండది. మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. మిమ్మల్ని ఖచ్చితంగా ఆర్థికంగా బలోపేతం చేస్తాం. వారంలో ఖచ్చితంగా 1 రోజు 2 రోజుల్లో పార్టీ నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా తప్పకుండా పార్టీని కూడా ఇదే పద్ధతిలో జనరల్ బాడీ మీటింగ్లు రెగ్యులర్గా పెట్టాలి. తెలుగుదేశం లెక్కలు వచ్చినవేంది? ఎందుకంటే తెలుగుదేశం లెక్కలు వచ్చిన అది ఉంటుంది. జనరల్ బాడీ మీటింగ్లు ఉండాలి, రెగ్యులర్ కలవాలి, రెగ్యులర్గా ముచ్చట పెట్టాలి, డైరీ రాయాలి, ఇవన్నీ ఉంటాయి. అంతేనా? సో అదే పద్ధతుల్లో మనం కూడా పెట్టుకుందాం. ఇక ఎవడెవడో మాట్లాడతాడు తలమాసినోడు. ఎవడు అంటాడు బీఆర్ఎస్ ఉండనే ఉండదు, బీజేపీలో పోతుంది అంటాడు. మనకేం కర్మ, నాకు అర్థం కాదు. తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ కండువా ఉంటది, బరాబర్ ఉంటది. ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు 3 చెర్ల నీళ్లు తాగిచ్చి మళ్ళొక్కసారి డంకా బజాయించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు కూసరు పెద్దలు కొంతమంది మాజీ సర్పంచులు, ఇంకా సీనియర్ నాయకులు చేరుతా ఉన్నారు. పూడూరు సర్పంచ్ నరసింహారెడ్డి గారు. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.